సాధారణంగా శీతాకాలంలో చర్మం పొడిబారడం అనేది సహజం. కానీ కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? ఏంటంటే చర్మం పొడిబారిపోవడం అనే సమస్యగా కాకుండా సహజంగా కొంతమందిలో ఉంటుంది. అది ఎలాగంటే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, శరీర ప్రకృతి అన్నమాట. ఈ శరీర ప్రకృతి అంటే సహజ సిద్ధంగా మనకి పుట్టుకతోటే కొన్ని లక్షణాలు ఉంటుంటాయి. దానిలో ఏంటంటే వాత ప్రకృతి అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ చర్మం పొడిబారిపోవడం అనేది చాలా సహజంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే అది అలాగే ఉంటుంటుంది అనమాట. ఇది మెయిన్గా కనపడేటువంటిది. ఆ తర్వాత మీరు అన్నట్టు సీజన్లో కొంచెం ఈ చలికాలంలో గాలిలో తేమ అది లేకుండా డ్రైగా ఉండడం వల్ల కూడా మన శరీరంలో ఉన్నటువంటి తేమ తగ్గిపోయి పొడిబారిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాకుండా ఏంటంటే కొన్ని జబ్బుల వల్ల కూడా ఈ శరీరం పొడిబారిపోవడం అనేది మనకు కనపడుతుంది అనమాట. అలా ఏంటంటే ఇప్పుడు సోరియాసిస్ ఒకటి ఉంది అనుకోండి, చర్మం బాగా ఎండిపోయినట్టుగా ఉంటుంది, తర్వాత పైన పొలుసుల్లా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా కొంచెం చర్మం పొడిబారినట్టుగా అయిపోతూ ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఒకటి, హైపోథైరాయిడిజం అంటాం. ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా చర్మం పొడిబారిపోవడం అనేది ఒక లక్షణంగా కనబడుతూ ఉంటుంది. ఈ చర్మం పొడిబారే సమస్య ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఆహార విషయంలో తర్వాత నిత్యం స్నానం చేసే విషయాల్లో అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ సమస్య ఇబ్బంది లేకుండా అయిపోతుంటుంది. ఎందుకంటే ఈ చర్మం పొడిబారే సమస్య ఉన్న వాళ్ళకి చర్మం కాంతిహీనంగా ఉండటం, తర్వాత చర్మం బాగా బీగిసిపోయినట్టుగా ఉండటం, దురదలు వస్తూ ఉండడం, కొంతమందికి పైన పొట్టు రావడం, ఇలాంటివన్నీ సమస్యలుగా వస్తూ ఉంటాయి. అంటే చర్మం పొడిబారితే ఏం పోయింది అనిపించవచ్చు, ఆ సమస్య లేని వాళ్ళకి అలా అనిపించవచ్చు. అయితే ఏంటంటే ఈ డ్రైగా ఉన్నప్పుడు ఈ చర్మం బాగా దురదలు రావడం లాంటివి, తర్వాత పొట్టుగా రాలిపోతూ ఉండడం, ఈ బిగిసిపోయినట్టుగా ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి కనుక వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అందులో ఏంటంటే ఆహారం విషయంలో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, వాతాన్ని పెంచేటువంటి ఆహారాలు బాగా తగ్గించుకోవాలి. అంటే ఏంటంటే బాగా ఎక్కువ మసాలాలు ఉన్నటువంటి పదార్థాలు వాత దోషాన్ని బాగా పెంచుతాయి. అలాగే ఏంటంటే బాగా ఎక్కువ వేయించేశారు అనుకోండి, ఆ వేయించేసినప్పుడు కూడా వాటిలలో ఉన్నటువంటి ద్రవ పదార్థం తగ్గిపోతుంది. అటువంటి ఆహారం తీసుకున్నా కూడా వాత దోషం పెరిగి వాళ్ళల్లో ఈ చర్మం పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. అయితే నూనె మానేయాలన్నది కాదనమాట. నూనెని బాగా వేయించేస్తుంది కాకుండా మామూలుగా ఆహారంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కాచకుండా ఇప్పుడు మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటాం కదా, ఆ విధంగా మాత్రం మానేయకూడదు, అది వేసుకోవాలి. అసలు నూనె శరీరానికి అందించకపోయినట్టయితే చర్మానికి కావాల్సినటువంటి ఈ విటమిన్ అందక చర్మం పొడిబారిపోతుంది. అలాగే ఏంటంటే వాత దోషం కూడా ఇప్పుడు అసలు నూనె శరీరానికి ఇవ్వలేదంటే వాత దోషం పెరిగిపోయి కూడా ఈ చర్మం బాగా పొడిబారిపోవడం అనేటువంటి సమస్య ఎక్కువగా అవుతుంది. కొంచెం వేరుశనగ గింజలు, తర్వాత నువ్వుపప్పు, ఇటువంటివి కూడా ఏంటంటే వాటిలలో నూనె ఉంటుంది. అటువంటి వాటిని కూడా మన ఆహారంలో తీసుకున్నా కూడా శరీరానికి కావాల్సినటువంటి ఈ చర్మానికి కావాల్సినటువంటి కొవ్వు తేమ బాగా అంది చర్మం ఎండిపోకుండా ఉండడానికి సహాయపడతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఇలాగ చర్మం పొడిబారే సమస్య ఉన్నవాళ్ళు చీటికి మాటికి చేతులు రుద్దుకోవడం అది కొంతమందికి అలవాటు ఉంటుంది, బాగా సబ్బు పెట్టి రుద్దేస్తూ ఉంటారు. అటువంటి అలవాటును తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ పొడిబారే సమస్య ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అరిచేతుల్లోనూ అరికాళ్ళలోనూ ఇది ఎక్కువగా ఉంటుంటుంది. అందువల్ల మాటికి సబ్బు పెట్టి రుద్దుకోవడం, ఎక్కువ వేడి నీళ్ళు పెట్టి రుద్దుకోవడం కూడా మానేసేయాలి. ఎక్కువ వేడి నీళ్ళు పోస్తూ ఉంటే కూడా ఈ చర్మానికి పైన ఉన్నటువంటి తేమ తర్వాత నూనె పదార్థం కూడా బాగా తగ్గిపోయి చర్మం మరీ పొడిబారిపోయే అవకాశం ఉంది కనుక విపరీతంగా వేడి నీళ్ళతోటి స్నానం చేయడానికి కూడా అలవాటు మార్చుకోవాలి. అలాగే ఎక్కువగా సబ్బు వాడే అలవాటు ఉంటుంది, ఆ సబ్బు వాడే అలవాటు కూడా తగ్గించేసుకుని ఆయుర్వేద మూలికలతో తయారైనటువంటి చూర్ణాన్ని మన సున్నిపిండిలో కలుపుకుని ఒళ్ళు రుద్దుకున్నట్టయితే ఏంటంటే చర్మం పొడిబారిపోకుండానూ ఉంటుంది, తర్వాత వాటిలలో ఉండేటువంటి మూలికల వల్ల చర్మానికి ఒక ఉత్తేజం కలిగి సహజ సిద్ధంగానే లోపల నుంచి కొంత నూనె పదార్థం సెక్రెట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అవి కాకుండా ఏంటంటే పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం, అంటే శరీరంలో పోషక విలువల లోపం వస్తే దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటూ ఉంటాం. ఇలాంటివంటి పోషక విలువల లోపం వచ్చినప్పుడు కూడా చర్మం పొడిబారిపోతుంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే విటమిన్ బి కాంప్లెక్స్, తర్వాత విటమిన్ ఈ, ఈ రెండూ కానీ లోపించినట్టయితే చర్మం పొడిబారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని అలాంటిది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్నవి ఏంటి అంటే మనకి
దంపుడు బియ్యము, తర్వాత ఆకుకూరలు, మంచి కాయగూరలు కూడా తాజాగా ఉన్నటువంటి కాయగూరలు, క్యారెట్, బీట్రూట్ లాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం. ఆ తర్వాత మొలకెత్తిన విత్తనాల్లో కూడా ఈ బి కాంప్లెక్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కనుక అటువంటివి తీసుకుంటూ ఉండడం. ఇలా చేసినట్టయితే ఏంటంటే పోషక విలువల లోపం వల్ల వచ్చేటువంటి ఈ పొడిబారిపోయే సమస్య రాకుండా ఉంటుంది. దాంతో పాటుగా ఏంటంటే చర్మం పైన ప్రతిరోజు కొంచెం నూనె రాసుకొని ఒక అరగంట సేపు ఆ నూనెని చర్మంలోకి ఇంకనిచ్చి ఆ తర్వాత స్నానం చేస్తున్నట్టయితే కనుక చర్మానికి బాగా విటమిన్లు అందేందుకు కూడా అవకాశం ఉంటుంది. చర్మం పొడిబారే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక ఎర్ర చందనం. ఈ చందనం అనేటువంటిది చర్మానికి చాలా చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. చర్మానికి మంచి టానిక్ అంటే ఏంటంటే చర్మానికి ఏ మంచి మంచి గుణాలు ఉండాలో ఆ గుణాలు ఉండేలాగా చేయటం అనమాట. అంటే చర్మానికి ఒక మృదుత్వం ఉండాలి, కొంచెం నూనె పదార్థం ఉన్నట్టుగా అనిపించటం, అవి రెండు కూడా చర్మానికి ఉన్నటువంటి నార్మల్ గుణాలు అనమాట. అటువంటి గుణాలని అలాగే ఉంచటంలో ఈ చందనం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎర్ర చందనం చూర్ణాన్ని ఔషధం తయారు చేసుకోవడానికి ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు కొద్దిపాటి ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం చూర్ణం తీసుకుని విడిగా పెట్టి చూపిస్తాను. తర్వాత మనం మరొక రూపంలో ఉన్నటువంటి చందనం అంటే తెల్ల చందనాన్ని తీసుకోబోతున్నాం. దీనికి కూడా సమానంగా ఎర్ర చందనానికి ఎలా ఉన్నాయో అవే గుణాలు వీటికి కూడా ఉంటాయి. ఇది కూడా చర్మానికి చాలా మంచి టానిక్లా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఇందాక తీసుకున్నట్టుగానే 20 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి ఎంత కావాలో అంత చూర్ణాన్ని తీసుకుని ఇందాకటి చందనం చూర్ణంతో కలుపుతాను. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక మంజిష్ట. మంజిష్ట కూడా చర్మానికి చాలా మంచి టానిక్. ఎప్పుడైనా చర్మానికి టానిక్ అంటే ఇందాక చెప్పాను కదా, చర్మం ఎలా ఉండాలో అలా ఉంచేటువంటి గుణం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే చర్మం పొడిబారిపోవడం అనేది అనారోగ్య లక్షణం. ఆ లక్షణాన్ని తగ్గించడంలో ఈ మంజిష్ట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మంజిష్ట చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇందాకట్లాగానే ఇది కూడా కొద్దిపాటి చూర్ణాన్ని తీసుకుని ఆ కప్పులో కలుపుకుందాం. తర్వాత తీసుకోబోయేటువంటిది వట్టివేరు. వట్టివేరు కూడా ఈ చర్మానికి చాలా మంచి టానిక్లా ఉంటుంది. తర్వాత బాగా చలవ చేస్తుంది. ఎప్పుడైతే ఏదైనా ఒక ఔషధం బాగా చలవ చేస్తుందో అది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, తర్వాత ఈ పొడిపారిపోవడం అనే సమస్య లేకుండా ఉండేటట్టుగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇందాక తీసుకున్నటువంటి మంజిష్ట చలవ చేసేది, చందనం చలవ చేసేది, తర్వాత వట్టివేరు కూడా మనకు బాగా చలవ చేసేటువంటి మూలిక. ఈ మూలికను కూడా ఇందాకలాగానే 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మిగతా ఔషధాలు ఎంతెంత కొంచెం కొంచెంగా తీసుకున్నామో అలాగే ఇది కూడా కొంచెం తీసుకుని దానిలో కూడా కలుపుకుందాం. తర్వాత మూలిక ఎష్టి మధు. ఎష్టి మధు ఒక మంచి రసాయనం. రసాయనం అంటే ఏంటంటే వయస్సు పైబడ్డట్టుగా ఉండకుండా ఉండేలా చేసేటువంటిది అనమాట. అంటే వయస్సు కొంచెం పెరిగినట్టుగా అనిపించడం అంటే చర్మం ఎండిపోవడం, చర్మం ముడతలు పడడం అలాంటివన్నీ లక్షణాలుగా కనిపిస్తాయి. అయితే ఈ ఎష్టి మధు రసాయనంగా పనిచేసి ఈ చర్మం పొడిబారిపోయినట్టుగా కాకుండా, ముడతలు పడినట్టు కాకుండా అలా ఉండటానికి సహాయపడుతుంది అనమాట. ఈ ఎష్టి మధు చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇందాకలాగానే ఇది కూడా కొంచెం ఔషధానికి ఎంత కావాలో అంత చూర్ణాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఔషధానికి కావాల్సినటువంటి 5 మూలికలు సిద్ధమయ్యాయి. ఈ మూలికల్ని బాగా కలుపుతాను. ఈ 5 మూలికల్ని కలిపి మనకి ఒక 100 గ్రాముల పరిమాణంలో ఔషధం తయారైంది. ఈ ఔషధం చూర్ణాలకి కొంచెం నీటిని కలిపి దాన్ని ఒక ముద్దలాగా తయారు చేయాలి. ఇలా నీటితో కలిపి ముద్దలాగా తయారైన తర్వాత దీనికి 100 గ్రాముల పరిమాణంలో నువ్వుల నూనెని కలపాలి. అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం నూనె రూపంలో ఉంటుంది. అంటే నూనె బేస్ అన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఈ మిశ్రమంలో, ఔషధ మిశ్రమంలో నూనెను కూడా కలిపి బాగా కలిపేస్తున్నాను. దీనికి ఇప్పుడు 4 రెట్లు, అంటే నువ్వుల నూనె 100 గ్రాములు తీసుకున్నాం కదా, దానికి 4 రెట్లు అంటే సుమారుగా 400 మిల్లీలీటర్ల పరిమాణంలో మనం పెరుగు మీద తేట, అంటే పైన ఉండేటువంటి నీరు ఉంటుంది కదా, ఆ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద బాగా కాచి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. ఆ మిగిలినటువంటి నూనెని వడపోసి ఉంచుకొని ప్రతిరోజు స్నానానికి 1 గంట ముందు శరీరం అంతా రాసేసుకుని ఆ తర్వాత కనుక స్నానం చేస్తున్నట్టయితే ఈ చర్మం పొడిబారే సమస్య ఉన్న వాళ్ళకి ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది.